స్తోత్రాలు. అలాగే గర్భము లేని బిడ్డల యందును గర్భాలు తెరవండి. ఆటంకములు ఉంటే కొట్టివేయండి. గర్భముతో ఉన్న స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, తల్లి బిడ్డ క్షేమముందులాగా సహాయం దయచేయండి. ఎట్లాంటి ఆటంకాలైనా కొట్టివేయండి. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇప్పైన గుప్పులను దీవించండి అయా. ఎవరు ఇస్తున్నారో అదంతా పరలోకములో నిధిలే. ఎవరికి నైనా ఉచితంగా నువ్వు తీసుకున్నవాడు కాదు. మరి అట్లాగే కూడి వచ్చిన బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకోండి. వారు కట్టుచున్న గృహాలకు మీరు తోడుగా ఉండండి. పనువారిని పంపించండి. లోన్లు వచ్చిన సహాయం దయచేయండి. జ్వరముతో బాధపడుతున్న బిడ్డల ముట్టి స్వస్థపరచండి. జలుబుతో బాధను ముట్టి స్వస్థపరచండి. ప్రభా, కర్మ రోగములు ముట్టి స్వస్థపరచండి. కంట్రాల రోగములు ముట్టి స్వస్థపరచండి. ఉబ్బు రోగములు ముట్టి స్వస్థపరచండి. అలాగే నా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. బిడ్డల విషయంలో నా తండ్రి నాయన నీ కృప అనుగ్రహించండి. అలాగే నాయన ప్రతి వారు పాలు భాగస్తులై ఉండాలని వాక్యం సెలవిస్తుంది. అలా ఉండేలాగా నీ కృప అనుగ్రహించండి. మరి ఎమ్మడించిన వారందరూ కూడా నీ శిష్యుల వల్లే మార్చడానికి నీ ఆత్మను కుమ్మరించండి. మీరే బలపరచండి. ప్రభువా, మీరు మాట్లాడే దేవుడు నైనా, మాతో మాట్లాడిన దేవా అందరితోనే మాట్లాడండి. మాకు కనిపించిన దేవుడా అందరికీ కనిపించండి. ఏ స్థితి కలిగి నీ మందిరములకు వచ్చి ఉన్నారు, మందిర ఆవరణలో చేతులెత్తి మొరపెట్టుచున్నారు, వారి కార్యములు నెరవేర్చండి. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. నాయన యవనస్తులైన బిడ్డలకు వివాహాలు సమకూర్చండి. అలాగే నా తండ్రి రావలసిన సొమ్ములు రావడానికి సాయం దయచేయండి. పోయిన సొమ్ములు దొరుకుటకు సాయం దయచేయండి. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. వేలాది స్తుతులు నీకు నాయన. సర్వము నీవు ఎరిగి ఉన్నవాడు, ఆది అంతం లేని దేవుడు, మహోన్నతుడు, ఆశ్చర్యకారుడు, ఆలోచనకర్త, నిష్మగుడు తండ్రి, సమాధానకర్త నీ పేరు నాయన. యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంకా రావాల్సిన బిడ్డలు మీరే నడిపించుకుంటూ వచ్చిన వారిని దీవించండి నాయన. అప్పటికి అడమ తోడుగా ఉండండి. ఇప్పుడు పని గ్రహించండి. ప్రభువా, రావాల్సిన కిరాయి రాటా సహాయం దయచేయండి. అయా నెలల కట్టవలసిన అయా ఇదిగో బాకీలు నా తండ్రి, అయా రుణాలు సక్రంగా కట్టుటకు సహాయం దయచేయండి. మారుమనసు లేని బిడ్డకు మారుమనసు, రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. యేసు అతి వినయముతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి.